ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక 10th క్లాస్ అమ్మాయి ఇన్‌స్టాలో పరిచయమైన ఒక అబ్బాయి కోసం ఒక కన్న తల్లిని సుత్తితో కొట్టి చంపేసిందంట. అంటే ఈ విషయం తెలియగానే నాకేమనిపించిందంటే, కన్న తల్లి ప్రేమ కన్నా కూడా ఆ బొకడాగాడి ప్రేమ ఎక్కువ. అంత గొప్పదా? అంటే ఆ అమ్మాయి అలా వాళ్ళ అమ్మని కొట్టినప్పుడు ఆళ్ళమ్మ నొప్పికి ఏడ్చుంటది కదా! వద్దు వద్దు అని. అలా ఏడిసినప్పుడు అసలు ఏమాత్రం జాలనిపించలేదా? లేచిపోవడం అంటే లేచిపోవడం సింపులే. కానీ లేచిపోయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్నున్నాయో తెలుసా? అసలు ఏం బతికేత్తారసలు బయట సమాజంలో అర్థం కావట్లేదు. అంటే ఈ పెళ్లి చేసేసుకోవడం అంటే అంత ఈజీ మ్యాటర్ అనుకుంటున్నారా? ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి తప్ప తరగవు. చచ్చిపోయిన దాకా పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేనేదో నిన్ను తిట్టడానికో, లేపోతే ఎడ్యుకేట్ చేయడానికో ఈ రీల్ చేయలేదు. ఎందుకంటే తిట్టాలన్నా కూడా అవతల పర్సన్‌కి ఒక అర్హత ఉండాలి. ఎంత చెప్పాక కూడా నాకేమనిపిస్తుందంటే, ఈ రీల్ చేసి నా జీవితంలో ఒక నిమిషం వేస్ట్ చేసుకున్నానని. నీలాంటోళ్ళ గురించి మాట్లాడడం, ఆలోచించడం కూడా వేస్టే.